श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, दयानंद चरणौ शिरसा नमामि। ఈ భగవద్గీతని ప్రారంభించి మీతోటే నేను చెప్పిస్తాను, నాతో పాటు మీరు చెప్పండి. మొదటి శ్లోకాన్ని ఈరోజు ప్రారంభం చేసుకుందాం. అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి. నవమోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్య యోగః. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇది ఒక విలక్షణమైన ఒక ప్రక్రియ సాగుతూ. ఏమిటా ప్రక్రియ అనంటే, ఈ విలక్షణమైన ప్రక్రియ ఏమిటనంటే, ఎక్కడ ఏ మతంలో అయినా ఒక విధి ఉంటుంది. ఎవరైనా సరే మేం చెప్పినటువంటి అంశాలని ప్రశ్నిస్తే తలకాయ తీసేస్తాం, లేదా దీన్ని ధిక్కరిస్తే వాళ్ళని వెలివేసేస్తాం. అంటే వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ యొక్క అంశాలని ఎవడు ధిక్కరించకూడదు, ఎవడు ప్రశ్నించకూడదు. కానీ ఒక్క ఈ హిందూ సంస్కృతిలో మన శాస్త్రాలన్నీ కూడా ప్రశ్నించమంటున్నాయి. ఎందుకు ప్రశ్నించమంటున్నాయనంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటుంది. అందుకని ఇది చాలా గొప్పగా దీన్ని చూడాలి. తద్విద్ధి ప్రణిపాతేన విద్ధి పరిప్రశ్నేన విద్ధి సేవయా విద్ధి. అంటే ఆ విద్ధి అనేటువంటి ఆ ఇంపరేటివ్ మూడ్ ఏదైతే ఉందో సంస్కృతంలో, ఆ శబ్దం విద్ధి, మే యూ నో, ఎలా తెలుసుకోవాలి? పరిప్రశ్నేన విద్ధి, ప్రణిపాతేన విద్ధి, సేవయా విద్ధి. 3 అంశాలు చెప్పారు అక్కడ. ప్రణిపాతుడవై ప్రశ్నించు. ఎలాగా ప్రణిపాతుడు అని అంటే, ఎవరైతే 2 చేతుల్ని జోడించి శిరస్సు వంచి ఆ వ్యక్తిని గౌరవిస్తున్నాడో ఆ గౌరవ భావంతో తెలుసుకునే ప్రయత్నించాడు. కాబట్టి ప్రణిపాతేన విద్ధి, ఒక గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని మనం గౌరవించి, మనం తెలుసుకోవాలనుకున్నటువంటి అంశాన్ని ఇతను చెప్పగలడు అని నా మనస్సు కనుక గుర్తిస్తే, ఆ గుర్తింపబడ్డటువంటి వ్యక్తి పట్ల నా యొక్క గౌరవం ప్రకటితమవ్వాలి. అంతేకాదు, ఇక రెండవది పరిప్రశ్నేన విద్ధి. నువ్వు వెళ్ళి కూర్చుని అడిగే విధానం ఉంది, పరిప్రశ్న అని. పరిప్రశ్న అంటే అర్థం ఏంటంటే, పరితః ప్రశ్న. ఒక ప్రశ్నని మనం అడిగేటప్పుడు ఎలా అడగాలి అని అంటే, ఈయనకి తెలుసా లేదా అని మనం ఆయన్ని టెస్ట్ చేయడం కోసం అడగడం, అదొక రకమైన ప్రశ్న. రెండవ రకం ఏంటనంటే, నాకున్న అజ్ఞానాన్ని పోగొట్టగలిగేటువంటి ఏకైక వ్యక్తి నాకు గురువు అని నమ్మి ఆయన్ని ప్రశ్నించే విధానంలో ఆయన్ని అనుమానించే విధానం ఉండదు. నా అనుమానాన్ని వ్యక్తం చేసేటువంటి విధానమే ఉంటుంది, కానీ ఆయన్ని అనుమానించే విధానం ఉండదు. అది పరిప్రశ్న అంటే. నేను ప్రణిపాతుడనే ఆయన పట్ల పూర్తి గౌరవంతో, పూర్తి అంకిత భావంతో నేను అడిగేటువంటి నా సంశయాన్ని స్పష్టంగా ఆయన పాదాల దగ్గర పెట్టడం నేను నేర్చుకోగలగాలి. మూడవది సేవయా విద్ధి. ఆయన్ని సేవించి మనం దాన్ని తెలుసుకోవాలి. అంటే సేవ అని అంటే స్వామీజీ కాళ్ళు ఒత్తాలా, బట్టలు ఉతకాలా, లేకపోతే ఏం చేయాలి, ఆయనకి ఏమైనా దక్షిణ సమర్పించుకోవాలా? ఇవన్నీ భౌతికమైనటువంటి అంశాలు. సేవ అనంటే గురు శుశ్రూషయా సురాహ అనింది. గురువు యొక్క శుశ్రూష అంటే అర్థం ఏంటంటే, గురువుని భౌతికంగా సేవించడం కాదు. ఆయన పాదాలు ఒత్తడమో, ఆయనకి నీళ్లు తోడి పెట్టడమో, లేకపోతే ఆయనకి వస్త్రాలు ఉతకడమో, షాటి ఉతకడమో, ఇవి కాదు. ఇవన్నీ భౌతికమైన అంగాలు, నో డౌట్. ఇవన్నీ
వాడి యొక్క అనుబంధాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ ప్రైమరీ కాదు. అసలు ఏంటనంటే గురువు ఏ అంశాన్నైతే శిష్యుల్లో కోరుకుంటున్నాడో ఆ అంశాన్ని ఉనికి పుచ్చుకోవడమే శుశ్రూష. ఏ అంశాన్ని గురువు కోరుకుంటున్నాడో ఆ అంశాన్ని పునికి పుచ్చుకోవడమే గురు శుశ్రూష. గురువు దేన్ని కోరుకుంటాడు అనంటే తను చెప్పే వాక్య ప్రమాణాన్ని యథాతథంగా గుర్తించగలిగేటువంటి స్థాయిని కోరుకుంటాడు శిష్యుడి దగ్గర నుండి. ఆ స్థాయి లేదనుకోండి, ఈయన చెప్పినా వాడికి అర్థం కాదు కాబట్టి ఈయన చెప్పలేడు. అర్థమైందా? ఆవు దగ్గర పాలు ఉంటుంది, కానీ ఆ పాలని తాగేటువంటి దూడకి పొదుగు ఎక్కడుందో తెలియాలి. నోరు పట్టుకెళ్ళి దాని దగ్గర అది పెట్టి చేపాలి. అంతేగాని ఆవు వెళ్ళి పొదుగుని దూడ నోట్లో పెట్టలేదు. ఆవు దగ్గర పాలు ఉంటుంది, దానికి పాలు తాగాలి అనుకున్నప్పుడు ఆ దూడ ఆ పొదుగు దగ్గరకు వెళ్ళాలి, దాన్ని చేపాలి. అప్పుడే ఆ పాలని తను వదిలేస్తుంది. అంటే ఆ దూడకి అర్హత ఉంది, ఆ పాలుని త్రాగే అర్హత ఉంది, ఆ పాలుని స్వీకరించే అర్హత ఉంది. అందుకని ఆవు కూడా ఆ పొదుగు దగ్గర చేరున్నటువంటి పాలని ప్రేమతో వాత్సల్యంతో అలాగ విడిచిపెడుతుంది ఆ ధారల్ని. అలాగనే గురువు కూడా తను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది పొందడానికి వాడు అర్హుడా కాదా అనే ఒక ప్రశ్న గురువులో ఉంటుంది. ఆ ప్రశ్న తొలగిపోతే వీడే ఖచ్చితంగా నాలో ఉండే జ్ఞానాన్ని పొందడానికి అర్హుడని గుర్తిస్తే వదిలేస్తాడు మొత్తాన్ని, అడ్డు ఉండదు. మీరు బాగా చూడండి, ఆవు దగ్గరికి దూడని తీసుకెళ్ళి దూడ తాగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కట్టే లోపు చూడండి, మనం జాగ్రత్తగా ఆడుతూ పాడుతూ ఆ దూడని తాగించి మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని కట్టి మెల్లగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడి కొంతసేపు తర్వాత వచ్చి పాలు పితుకుతామంటే మీకు పాలు దొరకదు. ఎందుకని ఆవు గుర్తిస్తుంది, ఓహో నా దూడ తాగి వెళ్ళిపోయింది, ఇంక నేను పాలు వదిలితే వీడు పితుక్కుంటాడని మొత్తం లాగేస్తుంది. కాబట్టి దూడకే పాలు ఇస్తుంది, అది ఇంకెవరికి ఇవ్వదు. కానీ అతను ఆ దూడని కట్టి వెంటనే పాలుని పితికేయాలి, ఆ క్షణంలో పితుక్కోవాలి. అందుకని భగవద్గీత యొక్క గొప్పతనం కూడా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేశాడనంటే మొత్తం ఉపనిషత్తులన్నింటినీ ఒక ఆవుగా తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ ఆవు గీత అనే అమృతాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అది ఇవ్వాలి అని అంటే దూడ కావాలి. ముందుగా దూడని తాగించకుండా మనం వెళ్ళి ఎంత మన సొంత ఆవైనా వెళ్ళి పొదుగు దగ్గర చేపెడితే ఒక్క తన్ను తంతుంది అది. కాబట్టి దూడని తీసుకెళ్ళాలి. అందుకనే ఈ ఉపనిషత్తులు అనేటువంటి ఆవు దగ్గరికి దూడని తీసుకెళ్ళాలి. ఎవరిని దూడగా చేశాడనంటే పార్థో వత్సః, అర్జునుడిని ఒక దూడగా చేశాడు. ఆయన చేసి అర్జునుడికి కొద్దిగా తాగించాడు, విడిచిపెట్టేశాడు, మిగతా అంతా పితికేశాడు. ఆయన పితికి సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్. మొత్తం మనందరికీ పావు లీటర్ అయితే పావు లీటరు, అర లీటర్ అయితే అర లీటర్ ఇప్పుడు పోస్తూ ఉన్నాం. ఎవడికి అన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు వాడు పట్టుకుపోతున్నాడు ఇక్కడి నుంచి. కొంతమందికి ఏమండి ఏం పోసారండి మాకేం పోయలేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు ఆఖరికి. అంటే వాళ్ళు ఏమీ సరిగ్గా ఎక్కుండదు, పాత్ర లేదు, ఏం చేస్తాం? ఇంకా పాత్ర ఉంటే పోయొచ్చు, నిలబడుతుంది. పాత్ర లేదనుకోండి, పోయిందంటే ఎక్కడ పోస్తాం మనం? సో ఆ పాత్రత ఉండాలి, అపాత్రత కాదు, పాత్రత ఉండాలి. ఆ పాత్రము అని అంటే ఏంటి అర్థం? అర్హత, అధికారిత్వం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 9వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఇదం తూ తే ప్రవక్ష్యామి అనసూయవే. ఎన్ని అద్భుతమైన పదాలు వాడారు చూడండి. ఇదం అనే శబ్దం, తు అనే ఒక శబ్దం, తే అనే ఒక శబ్దం, అనసూయవే అనే ఒక శబ్దం. ఎంత అద్భుతమైన శబ్దాలు! ఇదం అంటే ఏంటి? తు అంటే ఏంటి? తే అంటే ఏంటి? అనసూయవే అంటే ఏంటి? వక్ష్యామి అని ఉంటే సరిపోయి ఉండేది, ప్రవక్ష్యామి అన్నారు. ఎందుకు తెలుసండి? పరిప్రశ్న అని అక్కడ వాడారు కనుక ఇక్కడ ప్రవక్ష్యామి అని చెప్పవలసి వచ్చింది. ఆయన అక్కడ పరిప్రశ్నేన సేవయా అన్నారు కనుక ఇక్కడ ప్రవక్ష్యామి అని వచ్చింది. అక్కడ దానికి ఇక్కడ దానికి సరైనటువంటి సమాధానం. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు ఆయన? ఎవరికి చెప్పబోతున్నాడు? ఎటువంటి వ్యక్తికి చెప్పబోతున్నాడు అనే అంశాలన్నీ శ్లోకంలో అధికార భేదాన్నంతా కూడా చాలా అద్భుతంగా పెట్టారు. ఇక్కడ
ఎవరు ఇప్పుడు అందుకోబోయే ఈ రాజవిద్య రాజగుహ్య యోగానికి అధికారులు? గీతే లక్ష్యంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ కూర్చున్నవాళ్ళు. అందుకనే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయేత్ యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయే ఈ గుహ్యం ఏదైతే ఉందో, గొప్పదైనటువంటి ఈ విద్య ఉందో, ఈ విద్య పురాణ విద్య కాదు, ఇది ఆత్మ విద్య. పురాణాల్లో దేవుడు గొప్ప, కానీ వేదాంతానికి నువ్వే గొప్ప. పురాణాలకి దేవుడు గొప్ప, పురాణాలకి కథనం కథానాయకుడు ఎవరంటే పరమాత్ముడే. విష్ణు పురాణంలో విష్ణు, శివ పురాణంలో శివుడు, లింగ పురాణంలో ఒకడు, పద్మ పురాణంలో ఒకడు, ఇలాగ ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క దైవం ప్రధానం. కానీ ఉపనిషత్తులకు భగవద్గీతకు ప్రధానం ఎవరు తెలుసండి? నువ్వే ప్రధానం. కాబట్టి ఇది ఆత్మకథ, అంటే నా గురించి నాకు స్పష్టంగా తెలియచెప్పే శాస్త్రం గీతా శాస్త్రం కదండి. ఇది గొప్పదైనటువంటి శాస్త్రం, రహస్యంతో కూడుకుంది. కాబట్టి ఇది ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి వ్యక్తికి ఇవ్వాలి, అన్నిటినీ నిర్ణయం. నాతో ఒకసారి దీన్ని చెప్పండి ఒకసారి. శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మనం తటస్థించినప్పుడు దాని యొక్క పూర్వాపరాలు మనం విచారణ చేస్తాం. ఆ పూర్వాపరాల యొక్క విచారణ చేయకుండా ఉన్న పలంగా దాని అలా లాక్కొచ్చే మనం. ఎవరైనా ఒక వ్యక్తి కనిపిస్తే మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పరిచయం అయ్యారనుకోండి, మీ నాన్నగారు ఎవరు, మీ అమ్మగారు ఎవరు, మీ ఊరు ఎక్కడ, మీరు ఏం చేసేవారు, ఇన్ని విషయాలు మనం చర్చిస్తే ఆ వ్యక్తితో మనం ఒక సంబంధం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఒక వ్యక్తి కనపడ్డాడు, బాగున్నాడు, ఓహో మీరు చాలా బాగున్నారండి, ఇంక ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మన ఇద్దరం మాట్లాడేసుకుందాం అనుకో మనం. అలా ఏమైనా వ్యవహారం జరుగుతుందా ఎక్కడన్నా? చెప్పండి, లేదు. అంటే ఒక సంబంధం దేంతో అయినా ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు దానికి పూర్వాపరాలు చాలా విచారణ అవసరం. పూర్వాపర విచారణ లేకుండా ఒక సంబంధం అనేది రూఢి అవ్వదు. అలానే ఈ 9వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాలనుకున్నప్పుడు దీనికి కూడా పూర్వాపర సంబంధం ఉండాలి. మనం తిన్నగా స్ట్రైట్గా 9వ అధ్యాయం మొదలుపెట్టేసి దాన్ని దాడి చేసినట్టుగా చేయడం కుదరదు. అసలు ఎందుకు ఈ 9వ అధ్యాయం చెప్పవలసి వచ్చింది? ఏ 8 అధ్యాయాల వరకు ఎందుకు ఆపేయకూడదు శ్రీకృష్ణుడు? 9వ అధ్యాయం ఎందుకు మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన? అసలు అర్జునుడు ఈ ప్రశ్న వేయనే లేదు కదా ఇక్కడ అని అడిగితే, అర్జునుడు ఈ అధ్యాయంలో ప్రశ్న వేయక్కర్లేదు. 8వ అధ్యాయంలో 7 ప్రశ్నలు వేశాడు ఆయన. ఏమిటనంటే, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. 7 ప్రశ్నలు వేశాడు అర్జునుడు. దానికి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎక్కువగా 8వ అధ్యాయంలో ఒక్క ప్రశ్నకు మాత్రం ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఆయన. మొత్తం శ్లోకాల్లో చాలా ఎక్కువ అభ్యాసం అంతా కూడా ఒక్క అంశం మీద జరిగింది. ఏమిటనంటే, ఒక వ్యక్తి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అంటే దేహాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అంటుంటాం, చనిపోయాడు అంటాం. మనతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఎగురుతూ చక్కగా తిరుగుతూ ఉంటాడు. సడన్గా ఏమిటో స్వామి పోయారండి, అలా పడిపోయాడండి, ఉన్న మనిషి ఉన్నట్టుగా పడిపోయాడండి. గుండె ఆగిపోయిందన్నారండి డాక్టర్స్, టెస్ట్ చేశారు, ఇంకా లేడండి ఆయన. ఏమిటోనండి ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానన్నారండి, సైకిల్ గుద్దిందండి, స్కూటరు, పడిపోయారు
ఆయనకి తలలో ఎక్కడో దెబ్బ తగిలిందట, అన్కాన్షియస్గా అయిపోయారు. 10 రోజులు అలా బెడ్ మీద ఉన్నారు ఆయన కోమాలో. 11వ రోజు పోయారు. అంటే మనం ఇది అందరికీ సత్యమేగా, ఇది నాస్తికుడికైనా తప్పదుగా, ఆస్తికుడికైనా నాస్తికుడికైనా ఇది ఒప్పుకోవాలిగా. చావు అనేది తప్పదుగా, మరణం అనేది తప్పదుగా. ఆ మరణం మీద ప్రశ్న వేశాడు అర్జునుడు. ప్రయాణ కాలే చ కథం జ్ఞయోసి నియతాత్మభిః. నేను చనిపోయేదాకైతే కృష్ణ ఈ లోకంలో నేను ఐ కెన్ మేనేజ్, తెలుసు నాకు. భార్య, ఇదిగో ఈ భర్త, ఈ పిల్లలు, ఇళ్ళు, అవి అన్నీ తెలుసు. కానీ పోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇవేవి రావుగా నాకు. ఈ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, స్విస్లో దాచుకున్నా రాదు, లేకపోతే ఇక్కడ దేంట్లో దాచుకున్నా రాదు, ఇవేవి రావు. ఈ భార్య, భర్త, లేకపోతే ఈ పిల్లలు, వీళ్ళందరూ కూడా సాగనంపేసి నన్ను వాళ్ళ ఇంటికి వచ్చి 10వ రోజు ఎంతమందిని పిలుద్దాం, ఎన్ని కూరలు పెడదాం, పులుసు పెడదామా, సాంబార్ పెడదామా, ఇవన్నీ ఆలోచనలు వాళ్ళు తలమునకలై ఉంటారు. కాబట్టి నా ప్రయాణం నాదే తప్ప ఎవరితో ఇక్కడ సంబంధం లేదు. కాబట్టి నాకు నా ప్రయాణం గురించి తెలుసుకోవాలనుంది. ఎందుకనంటే ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నా జర్నీ, నేను ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలనుకునేది ఇన్ఎవిటబుల్. నేను ఎలా వెళతాను? ఎవరైనా నన్ను తీసుకెళ్తారా? అసలు ఎక్కడికి వెళతాను? వెళితే అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా? ఒక ఆయన అన్నాడు, స్వామీజీ నాకు చనిపోవడం అంటే ఇబ్బంది కాదు కానివ్వండి, పోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటామో అని బెంగ, అందుకనే ఇప్పుడు చావు అంటే ఇబ్బంది అండి. చచ్చిపోవడం పెద్ద ఏముందండి అంటే పోతాం, ఒక్క దెబ్బ. కానీ పోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటాం? నేను నన్ను పోయిన వాళ్ళని ఎవరికైనా కనుక్కోవచ్చు కదా. ఎక్కడ కనుక్కుంటామండి? ఎలాగా అంటే నువ్వు వెళ్ళి కనుక్కురాను. వెళితే మళ్ళీ కనుక్కొని రావడం, మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఏమన్నారు? మళ్ళీ ఎవరో మాంత్రికుడిని ఎవరో పిలిపించి తరిమిస్తారు నన్ను. కాబట్టి ఆ అంశం పట్ల ఎవడు ఏం మాట్లాడలేడు. కానీ నాస్తిక సిద్ధాంతం, చారువాక సిద్ధాంతం ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారనంటే యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అంటాడు వాడు. ఎవడికి తెలిసాయా చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏమిటో ఏం తెలియదు, ఎవడికేం తెలియదు. అంటే వాడి అజ్ఞానం ఏమిటో, వాడికి ఒక వేదిక, మళ్ళీ అజ్ఞాన వేదిక, ఏదో ఒక వేదిక ఉందిగా, ఆ అజ్ఞాన వేదిక మళ్ళీ దానికి ఒక వేదిక, మళ్ళీ మనం ఏం చెప్పగలం దానికి. సో వాడి అజ్ఞానాన్ని వాడే బయటికి పెట్టుకుంటున్నాడు వేదిక ద్వారా. ఏంటనంటే ఎవడికేం తెలుసయా, ఏం తెలియదు, కాబట్టి ఇక్కడే బతుకు అన్నాడు వాడు, ఇక్కడే అనుభవించే అన్నాడు. అంటే తెలియనిది నువ్వు ఒప్పుకో. పోనీ నీకు తెలియంది ఎవడైనా చెప్తానంటే దాన్ని ఒప్పుకో. అంటే మూర్ఖుడంటే ఎవడు అని అంటే అర్థం, తనకు తెలియదు, ఇంకోటి చెప్పినా ఒప్పుకోడు, వాడే మూర్ఖుడు. కాబట్టి ఈ చారువాక సిద్ధాంతాన్ని చూస్తే యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఇవన్నీ ఎవడు చెప్పాడయ్యా? ఈ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికో వెళతావు, ఇంకో లోకానికి వెళతావట, అక్కడేదో పుణ్యమట, పాపమట, నరకమట, స్వర్గమట అనుభవిస్తావు, మళ్ళీ ఇక్కడ పుడతావట. ఏంటి కాల్ చేసిన తర్వాత పిడికిడి బూడిదవుతావు, ఎవడికి తెలుసు? అంటే వాడికి కాల్చడం అనేది వాడు ఒప్పుకుంటున్నాడు, వాడు తగలెడతాడనేది ఒప్పుకుంటున్నాడు అన్నమాట. కానీ సమస్య ఏంటంటే వాడు బ్రతికుండగానే తగలెట్టేస్తామని చూస్తున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ ఈ డౌట్ ప్రతి వ్యక్తికి ఉంది. ఎంత బయటికి నేను వాదించినా మరణం అనేది ప్రతి వ్యక్తిని వెంటాడుతుంది. ఏంటనంటే చనిపోవడం గురించి ఎవరికి భయం లేదండి నాకు తెలిసి. చనిపోవడం గురించి కాదు బెంగ. ఒకవేళ ఎవరికైనా చెప్పారనుకోండి, ఏమండి పైన టాప్ క్లాస్ అండి, అసలు ఏం చేయక్కర్లేదు, మనం ఏం చేయాలండి పైన, ఎలాగ అది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయగలి, ఇక్కడ శరీరాన్ని వదిలేస్తే పైకి వెళ్ళిపోతారు, చాలా మంచి ఫెసిలిటీస్ అండి అక్కడ, అసలు మీరు ఏం చేయక్కర్లేదు అక్కడ. అబ్బా ఏం చేయక్కర్లేదా? పనికి ఆహార పథకం అది కూడా ఏం లేదు, పనికి లేదు అసలు, ఆహార పథకమే తప్ప పనికి ఏం లేదు, ఇంకా మీరేం చేయక్కర్లేదు. అసలు ఈ స్కీమ్స్ అన్నీ అక్కడ ఏమిటంటే అన్నీ ఫ్రీ, నువ్వు ఊరికి కూర్చొని ఎంజాయ్ చేయడమే. ఇక్కడ ఏమిటి, మీకు ఏమైనా డబ్బు ఏమైనా కట్టాలా, ఎలా కూర్చొని చూస్తున్నారు ఇక్కడ. అలాగనే అక్కడ కూడా మీకు టైంకి భోజనం అలా వచ్చేస్తుంది, టైం అవ్వగానే అందరికీ ఎదురుకుండా భోజనం వచ్చేస్తుంది, మీరు అక్కడే పడుకోవచ్చు, అలా హాయిగా వాకింగ్ వెళ్ళొచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు, అక్కడ ఏం చేయక్కర్లేదు, చాలా బాగుందని. అంటే ఇప్పుడు అందరూ కూడా డెత్ని ఎలా చూస్తారంటే, ఓకే ఉన్నంతకాలం ఇక్కడ హాయిగా ఉంటాం, తర్వాత వెళ్ళిపోదాంలే అని, ఎవడికి బెంగ ఉండదు. కానీ ఆ ప్రామిస్ అయితే ఎవరికైనా ఉందా? పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలియదు, అందుకనే చచ్చిపోతున్నాం. అందుకనే మరణం అంటే భయం ఏంటనంటే
పోయిన తర్వాత మనం అక్కడ ఏమైపోతామో, వీళ్ళెవ్వరు ఉండరు అక్కడ. వీళ్ళెవరన్నా ఉంటారా? వీళ్ళు కిందనే ఉంటారు. ఒకసారి ఊహించుకోండి దాన్ని. అందరూ కిందనే, ఎక్కడో మీరు శాటిలైట్ పిక్చర్ తీసుకుంటే అసలు మన ఊరు కూడా కనపడదు. శాటిలైట్ నుంచి మన పిక్చర్ తీస్తే మన ఊరు కనపడదు, మన వీధి కనపడదు, మన ఇళ్ళు కనపడదు, మన వాళ్ళు ఎవరు కనపడరు. ఆ స్థాయికి వెళ్ళిపోతాం మనం. ఏది ఒక సర్ఫేస్లో నుంచి. ఇంకా అసలు మొత్తం ఈ భూగోళాన్ని ఖగోళాన్ని దాటి పైకి వెళ్ళిపోయాడు అని అంటే జీవుడు, ఇక వాడికి ఏమీ కనపడదు. అక్కడ వాడి పరిస్థితి ఏంటి? వాడు ఏమైపోతున్నాడు? అసలు అక్కడ వాడి ఉనికి ఎలా ఉంటుంది? నేను ఎలా ఉంటాను అక్కడ? సర్వైవ్ అవుతాను కృష్ణ? నా జీవనం ఏమిటి అక్కడ? నా ప్రమాణం ఏంటి? నా యొక్క మార్గం ఏమిటవుతుంది అక్కడ? నా ఉపాధి ఏమవుతుంది అక్కడ? ఇన్ని ప్రశ్నలు అర్జునుల్లో కలిగి ఆఖరిగా ఒక ప్రశ్న వేస్తాడు. ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. దాని మీద శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువ శ్లోకాలని, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎలా వెళుతున్నాడు, ఆ వ్యక్తి బ్రతికుండగా ఎలా బ్రతికితే వాడి యొక్క మరణం డిసైడ్ అవుతూ ఉంది, ఎలా వాడి యొక్క బ్రతుకు ఉంటుందో ఇక్కడ, దాని తగ్గట్టుగా మరణము, మరణానంతరం జరిగేటువంటి జర్నీ అంతా డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం రిజర్వేషన్ చేసుకుంటాం. ఒక నెల తర్వాత ఏదో ఊరెళ్ళాలని, 2 నెలల తర్వాత ఊరెళ్ళాలని రిజర్వేషన్ చేసుకుంటాం. మీరు సెకండ్ ఏసీ రిజర్వేషన్ చేసుకుంటే సెకండ్ ఏసీలో ఎక్కుతారు. సెకండ్ క్లాస్ స్లీపర్లో రిజర్వ్ చేసుకుంటే సెకండ్ క్లాస్ స్లీపర్లో ఎక్కుతారు. అంటే 2 నెలల తర్వాత నేను చేయబోయే ప్రయాణానికి ఇప్పుడే నేను ఏ రిజర్వేషన్ అయితే చేయించుకున్నానో, ఏ మాధ్యమం అయితే ఎంచుకున్నానో దాంట్లో ఎక్కి ప్రయాణం చేస్తాను. అలాగనే నేను దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను చేయబోయే ప్రయాణానికి ఇక్కడే ఆ మాధ్యమాన్ని నేను ఎంచుకుంటున్నాను. ఆ మాధ్యమం ఏదైతే ఉందో దాన్ని భగవద్గీత అంటుంది 2-3 రకాల మాధ్యమాలు చెప్పింది. ఆ 2-3 రకాల మాధ్యమాల్లో ఉన్నత గతి, మధ్యమ గతి, అధమ గతి అని చెప్పింది. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతి మతే అని శ్రీకృష్ణ పరమాత్మ 2 గతుల గురించి చెప్పారు. ఒకటి ఉత్తమ గతి, 2 మధ్యమ గతి, ఇక 3వది అధమగతి. దాని గురించి ఎక్కువగా ఆయన డీల్ చేయలేదు. ఎందుకని? హీ డజంట్ వాంట్ అస్ టు ఫాల్ ఇన్ దట్ అధమగతి. అయితే ఇంకొక ప్రశ్న కూడా చెప్పారు ఆయన. అసలు గతే లేకుండా పోయేవాడు ఒకడున్నాడు ఈ లోకంలో. అంటే మనకు బెంగ వచ్చేస్తుంది. ఏమండి గతి లేనివాడు అంటే ఏమిటో అనుకుంటున్నాం. ఏమిటండి గతే లేకుండా పోవడం అని? అంటే ఈ లోకంలో ఒక జ్ఞానికి గమనం అనేది ఉండదు, జ్ఞానికి గతి ఉండదు. ఎందుకని? యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవడైతే ఇక్కడ ఆ జ్ఞానాన్ని పొంది స్వస్వరూప అనుసంధానంతో నిలబడున్నాడో, తన నిజ ఆత్మస్థితిలో నిలబడున్నాడో, వాడికి దేహ పతనం లేదు, దేహం ఉండడం లేదు, రెండూ లేకుండా వాడు జీవన్ముక్తుడై ఇక్కడే మోక్షాన్ని పొందుతూ ప్రకాశిస్తున్నాడు. ఆ స్థితిని చెబుతుంది ఇక్కడ శాస్త్రం, భగవద్గీత. ఆ స్థితిని భగవద్గీత చాలా అమోఘంగా చెప్తుంది. అయితే శ్రీకృష్ణుడు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న కిం తద్ బ్రహ్మ, ఆ ప్రశ్నకి సమాధానం 8వ అధ్యాయంలో పూర్తిగా రాలేదు. ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పాలనుకుని 9వ అధ్యాయాన్ని ప్రారంభించాడు ఆయన. అందుకని 8వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకం చెప్తుంది ఏంటనంటే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అంటే ఒక జ్ఞాని, యోగి అని అంటే ఇక్కడ జ్ఞాని, ఏ జ్ఞాని అయితే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం, అంటే వేదాలని ఆమూలాగ్రం అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తికి ఏ ఫలితం ఉంటుందో, ఆ ఆమూలాగ్రం వేదాన్ని అధ్యయనం చేయడమే కాకుండా దాంట్లో చెప్పబడ్డటువంటి 7 యజ్ఞాలు, అతిరాత్రము, ఆప్తోర్యామము, శాంతపనము, అలాగనే వాజపేయము, చైనము, పౌండరీకము, అశ్వమేధాది ఈ క్రతువులన్నింటినీ కూడా ఆచరించినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము, తపస్సు చేయవ, ఏ హిరణ్య గర్భాది లోకాలని ఉపాసన చేసి తపస్సుతో ఒక అమూల్యమైనటువంటి ఫలాల్ని, సిద్ధుల్ని పొందుతున్నాడో, అష్టసిద్ధుల్ని కూడా వశం చేసుకున్నటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము, దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం, అంటే విపరీతంగా దానం చేసినటువంటి ఒక దాతకి ఏ పుణ్యమైతే ఈ లోకంలో చెప్పబడిందో
దానం వల్ల కలిగిన పుణ్యం కానీ, తపస్సు వల్ల కలిగిన పుణ్యం కానీ, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి దానివల్ల లభించినటువంటి పుణ్యం కానీ, 4 వేదాలని ఆమూలాగ్రం కూడా అధ్యయనం చేసినటువంటి ఫలం కానీ, ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞానికి అల్పంగా మిగిలిపోతున్నాయి. జ్ఞాని యొక్క స్థాయిలో అతనికి ఈ ఫలాలతో సంబంధం లేదు. ఎలాగ మిగిలిపోతున్నాయనంటే కఠోపనిషత్తులో యముడు అంటాడనమాట, యస్య మృత్యోహ ఉపసేచనం భవతి అని. జ్ఞానికి యముడు ఒక ఆవకాయ బద్దలాగా ఉంటాడనమాట. ఒక జ్ఞానికి యముడు ఏమైపోతున్నాడు, మంచి వడ్డన చేశారనుకోండి విస్తరలో, కూర, పప్పు, పులుసు, అప్పడాలు, వడియాలు అవి ఇవి అన్నీ పెట్టి, మీకు ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇది ఆవకాయని వేస్తారు కదా, పికిల్ అని వేస్తారు. అది ఎందుకు పికిల్ పెడతారు అని అంటే, దేంట్లో అయినా ఉప్పు తక్కువ అయితే అంటే మనం వండేటప్పుడు ఉప్పు చూడకూడదు. వండేటప్పుడు ఉప్పు ఎందుకు చూడకూడదు అని అంటే, ఉప్పు వేస్తే భగవంతుడికి నివేదనకు పనికిరాదు, మడికి పనికిరాదు. కాబట్టి ఉప్పు వేయకూడదు వంటలో, ఉప్పు వేయకుండా వండాలి. కాబట్టి కొంతమంది పద్ధతి ఎలా ఉంటుందనంటే, ఉప్పు వేయకుండా వండుతారు, అది భగవంతుడికి నివేదన పెడతారు. ఉప్పు వేస్తే మళ్ళీ పనికిరాదు. వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత మహాదైవం అది. ఆయనకి లడ్డూలు, పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలు, కదంబం, లేకపోతే అది ఇది అన్నీ పెడతారు కదా, అవన్నీ గడపకి యువతల పక్కనే ఉంటాయి. ఆయన దగ్గరికి ఉదయాన్నే పెట్టే ప్రసాదం ఏం తెలుసండి, పెంకులో ప్రసాదం పెడతారు, చల్దన్నంలాగా పెడతారు. ఆయనకు ఉప్పు వేయరు, అన్నం ఉడకపెట్టి గంజితో పాటు ఆ అన్నం వేసి అది ఒక పెంకులో పెడతారనమాట. అది మట్టి పాత్రలో పెడతారు. అంటే ఆయన మహాసాధు, ఎంత గొప్ప సాధు చూడండి. ఆయన కేవలం ఒక పెంకులో జస్ట్ ఆ అన్నం ఉడకపెట్టి గంజితోటి పెడతారు, ఆయనకి ఉప్పు వేయరు అందులో. అది మీకు ఎవరికి తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఆయనకి లడ్డూలు గిడ్డూలు అన్నీ తిని ఆయన అలా ఉన్నారేమో, బాగా పాపం దిట్టంగా ఉన్నాను. నథింగ్ డూయింగ్. అవన్నీ ఒక గడప దాకే వెళతాయి. అంటే మనకు పంచడం కోసం అలా చూపించి తీసుకెళ్తారు. కానీ ఆయనకి పెట్టే ప్రసాదం మాత్రం ఆ పెంకులో పెడతారు. ఆయన మహాసాధు అండి. ఆయన దేన్ని అంటుకోనటువంటి మహాస్వరూపం. ఆయన వైరాగ్యం ఆయన దగ్గర ఉంది. లక్ష్మీదేవి హృదయంలో ఉన్న, భూదేవి యువతల పక్కున్న, రెండింటినీ కూడా దేన్ని అంటుకోకుండా ఉండేటువంటి మహావైరాగి వెంకటేశ్వర స్వామి. నారాయణుడు అంటే సాక్షాత్తు వైరాగ్య పురుషుడండి. ఆయన కంటే గొప్ప వైరాగి, శివుడి కంటే గొప్ప వైరాగి ఎవరు ఉండరు. అందుకనే వాళ్ళిద్దరూ చూడండి, ఇద్దరు వైరాగ్యులే. శివుడు అన్నీ ఉన్నా అలాగా తపస్సులోనే ఉంటాడు, ఏది పట్టించుకోడు. నారాయణుడు అన్నీ ఉన్నా ఇలా చేయి కింద పెట్టి హాయిగా ఆయన యోగముద్రలో పడుకుని ఉంటాడు. వైరాగి.